ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నమః పంకజనాభాయ. నమః పంకజమాలినే. నమః పంకజనేత్రాయ. నమస్తే పంకజాంగ్రయే. నమస్తే పంకజాంగ్రయే. నమస్తే పంకజాంగ్రయే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. మనము నిన్నటి క్లాసులో హిరణ్యకశిపుడు ఎంత కోపం వచ్చిందో ప్రహ్లాదుని దెబ్బలాడడం ఆ గురించి విన్నాము. అంత కోపం వచ్చి అంత బిగ్గరగా అరుస్తూ ప్రహ్లాదుని తిడుతుంటే కూడా ప్రహ్లాదుడికి ఏమీ భయం అనేది లేదు. అస్సలు భయమే లేదు. ఎందుకు భయమే లేదు అంటే భక్తులకి ఎప్పుడూ భయం అనేది ఉండదు. భక్తులకి ఎప్పుడూ భగవంతుడు హృదయంలో ఉంటాడు. సో ప్రహ్లాదుడు హృదయంలో భగవంతుడు ఉన్నాముళ్ళ అని అతనికి ఏమీ భయం అనిపించలేదన్నమాట. ఇప్పుడు ఏమైందంటే ఎన్ని మాటలు చెప్తుంటేనే ఇలాగ భగవంతుడి మీద, భగవంతుడే అన్నిటికీ ఆధారము, భగవంతుడే, మనం భగవంతుణ్ణి ప్రార్థించాలా, ఈ శరీరం అంతా తాత్కాలికము అనగానే హిరణ్యకశిపుకి భయం వచ్చింది. ఎందుకంటే నా శత్రువుని, నా కులంలో పుట్టి నా శత్రువుని ఆరాధిస్తున్నాడు. వీడి ఎప్పుడైనా సరే ఒకరోజు మహావిష్ణువుతో చేరి మనల్నే హతమారుస్తాడు అన్న భయం వచ్చి అందుకే గట్టిగా అరిచి భయపెట్టాడన్నమాట. భయపెడితే కూడా భయపెట్టి ఒకసారి పంపించేశారు. సో పంపించేసరే మళ్ళీ గురుకులానికి తీసుకెళ్ళి మళ్ళా అన్న నేర్చుకొని మళ్ళా తీసుకొని వస్తే మళ్ళా అదే పని చేశాడు. ఏం చెప్పారు చెప్పు అంటే మళ్ళా అదే. హీ స్టార్టెడ్ గోయింగ్ వెరీ డీప్లీ ఇన్ టు ద రియాలిటీ. ఈ శరీరం తాత్కాలికం. పంచేంద్రియాల కోసం మనం పరిగెట్టకూడదు. మనము బతికి ఉన్నప్పుడే భగవంతుణ్ణి ఆరాధించాలనగానే ఇంకా ఆ కోపం పట్టుకోలేక ఆ ప్రహ్లాదుని నేల మీద తోసేసాడు. తోసేసి అది చూడగానే ఆ పక్కనున్న దైత్యులందరికీ కూడా కోపం వచ్చేసింది. ఎందుకంటే అందరికీ భయము. మహావిష్ణువు అంటే అందరికీ భయం. వాళ్ళందరికీ
సో వాళ్ళకు కూడా కోపం వచ్చేసింది అన్నమాట. వాళ్ళకి ఎప్పుడూ కొంచెం కోపం ఉండేది. అందులో మహారాజు కూడా ప్రహ్లాద్ని కోపంతో ఇలాగా తోసి నేల మీద తోసి పడేయగానే వాళ్ళకి కూడా ధైర్యం వచ్చేసింది అన్నమాట. అందులో మహారాజు గారు చంపేయండి అన్నారు. వీళ్ళు ధైర్యంగా చంపేయడానికే వెళ్ళిపోయారు. త్రిశూలం వేసి గుచ్చేశారు, కత్తులతో నరికేయడానికి ట్రై చేశారు. ఇవన్నీ చేస్తే కూడా అస్సలు కొంచెం కూడా గాయం పడలేదన్నమాట ప్రహ్లాదుడి శరీరం మూలాన. ఎందుకు ఇంత వాళ్ళు చేస్తుంటే కూడా ఎందుకు ప్రహ్లాదుడి శరీరం మీద చిన్న గాయం కూడా ఎందుకు పడలేదు అంటే, ప్రహ్లాదుడి మనస్సు భగవంతుడి పాదాల మీద ఉన్నది. ఆ పాదాలు ఎక్కడున్నాయి? ప్రహ్లాదుడి హృదయంలో. ఓకే, మనస్సు ప్రహ్లాదుడి హృదయంలో ఉన్న పాదాల మీద ఉన్నదన్నమాట. ధ్యానం చేస్తున్నాడు. దీనినే ఇట్ ఈస్ కాల్డ్ టర్నింగ్ ద మైండ్ ఇన్వర్డ్స్. మన మనస్సు బయట ఉన్నంత కాలము భయం ఉంటుంది, కోరికలు ఉంటాయి. అందుకే సాధకులు లోపలికి తిరగడానికే సాధన చెయ్యాల. ఊరికే పారాయణం చేసుకొని వింటూ అలా తిరుగుతూ ఉంటే ఏం అవ్వదు. ఇంపార్టెంట్ థింగ్ మనసుని లోపలికి తిప్పుకోవాలా. అవన్నీ పారాయణాలు చేయడము, తీర్థయాత్రలో వింటూ ఉండడము స్కూల్. మనం ఆ స్కూల్లోనే ఉండకూడదు, కాలేజ్కి వెళ్ళాల. కాలేజ్ పీయూసీకి వెళ్ళి డిగ్రీ కోర్స్కి వెళ్తాం కదా. సో ఇప్పుడు శరీరాన్ని, బాహ్య ప్రపంచాన్ని వదిలి మనసును లోపలికి తిప్పాలన్నమాట. అదే పీయూసీ. లోపలికి కానీ తిప్పకపోయామంటే మనము ప్రపంచంలోనే ఉండిపోతాము. మన మనసు ప్రపంచంలోనే ఉండిపోతుంది. ప్రపంచంలో మనసు పెట్టుకొని, మనసు బయట పెట్టుకొని మీరు రాగద్వేషాలని జయించండి అంటే అది అయ్యే పని కాదండి. చాలా కష్టం, అసలు అవ్వదు. మనకి ఇంత జ్ఞానం ఉంటుంది. మనం కోపపడకూడదు, ఈర్ష్యాద్వేషాలు ఉండకూడదు. వాళ్ళు ఏమన్నా అన్నారంటే కూడా మనం రియాక్ట్ అవ్వకూడదు అనుకుంటాము. కానీ కరెక్ట్గా ఆ టైం వచ్చేసరికి కోపం వచ్చేస్తుంది పైకి. కోపం వచ్చేసి మనం అనవలసిందో చేయవలసిందో చేసేస్తాము. ఆ తర్వాత బాధపడతాము. ఓకే, అయ్యో ఇలాగైపోయింది, అలా అనకుండా ఉండవలసింది, అసలు అక్కడికి వెళ్లకుండా ఉండవలసింది. ఇలాగ మైండ్ లూప్లోకి వెళ్తుంది అనమాట. ఇంకా అదే తిరుగుతూ ఉంటుంది. మహాత్ములు ఉన్నారే, వాళ్ళకి కోపం వస్తుంది. ఎప్పుడు కోపం వస్తుంది అంటే సామ దాన భేద దండ. వాళ్ళు అన్నీ ట్రై చేస్తారు. ఏదో ఒక ఆర్గనైజేషన్లో ఏదో తప్పు జరుగుతుంది, మెల్లగా పిలిచి చెప్తారు, చూడు ఇలాగయ్యింది, ఇలా చేయకూడదు, నువ్వు ఇలాగ చెయ్యి అని. కొంతమందికి అది అర్థం అవ్వదు. అప్పుడు మళ్ళా పిలుస్తారు. పిలిచి డిబేట్. ఇలాగైంది, నేను మొన్న చెప్పానా నీకు, మళ్ళా ఎందుకు చేసావు, ఏమైంది, ఎందుకు మర్చిపోయావు అని ఆరా తీస్తారు. అప్పుడు అర్థమవుతుంది కొంతమందికి. మళ్ళా అదే కంటిన్యూ అయితే పిలుస్తారు. చూడు 2 సార్లు చెప్పాను, ఏమైంది, నీకు బుద్ధి లేదా, ఇంకోసారి ఇలా చేసావంటే నిన్ను డిస్మిస్ చేసేస్తాను అంటారు. సామ దాన భేద. దండం, కొట్టడం అన్నమాట, పనిష్మెంట్, ఫిజికల్ పనిష్మెంట్.
ఈ మూడిటికి కూడా లొంగకపోతే, అర్థం అవ్వకపోతే ఫైనల్గా దండం కొట్టడం అన్నమాట, ఫిజికల్ పనిష్మెంట్. అదే వీళ్ళు ఫిజికల్ పనిష్మెంట్. ఓకే, వీళ్ళు కొండ మించి పడేసారు, పెద్ద పెద్ద బండరాళ్ళు వేసేసారు, అన్నం పెట్టలేదు, మరిగి నూనెలో దింపేసారు, ఆయన్ని పడేసారు, తర్వాత మంటల్లో తోసేసారు. ఇన్ని తోస్తే కూడా ఏం అవ్వలేదు. అందరికీ ఆశ్చర్యం. ఇలాంటి ఎప్పుడు నేను చూడలేదు, ఇలాంటి ఎప్పుడు ఇక్కడ జరగలేదు, ఏమైందబ్బా అని అందరికీ ఆశ్చర్యం. హిరణ్యకశిపుడికైతే భయం వచ్చేసింది. నేనేమో అంత తపస్సు చేశాను, మరణాతీతుడు అవ్వాలనేసి, అమరత్వం పొందాలనేసి నేను అంత తపస్సు చేస్తే ఈ పిల్లోడు, ఈ చిన్న పిల్లోడు ఏమీ చేయకుండానే మంటల్లో వేస్తే ఏమవ్వలేదు, కొండ మించి పడేస్తే ఏమవ్వలేదు, పావులతో కరిస్తే ఏమవ్వలేదు, బండరాళ్ళు పైన పడేస్తేనే ఏమీ అవ్వలేదు, మరిగి నూనెలో వేస్తే కూడా ఏమవ్వలేదు. హిరణ్యకశిపుడికి జ్ఞాపకం వచ్చింది. అప్పుడు నేను ఇవన్నీ అడిగాను కదా బ్రహ్మని, బ్రహ్మగారిని ఇవన్నీ అడిగాను, నేను ఇవన్నిట్లోనే చావకూడదని అడిగాను, కానీ ఈ పిల్లోడు ఏమీ చేయలేదు, తపస్సు లేదు, ఏమీ లేదు, ఏమీ అవ్వటం లేదు. అయ్యో, ఈ పిల్లోడే నాకు మరణాన్ని తెచ్చేస్తాడో ఏమన్నా భయం వచ్చేసింది. కొడుకు తన కుమారుడు చేతిలో మరణం వచ్చేస్తుందో ఏమన్నంత భయం వచ్చేసింది హిరణ్యకశిపుడికి. ఎవరికైనా భయం వస్తుందండి. మంటల్లో పడేస్తే ఆ మనిషికి ఏమీ అవ్వలేదు అంటే ఆశ్చర్యం. ఏదో శక్తి దాగున్నది అని అర్థం. ఆ శక్తి భక్తి. ఆ భక్తికి అంత శక్తి ఉన్నది. వట్టి పురాణాల్లో చెప్పడమే కాదండి, నిజ జీవితంలో కూడా అంత భక్తులకి ఏమీ అవ్వదు. అదే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్రలో మీరందరూ విని ఉంటారు, కానీ మళ్ళీ చెప్తాను. ఆయన మహాభక్తుడు. ఆయన అందరితోటి వాదించేవారంతా, బికాజ్ హీ వాజ్ వెరీ ఇంటెలిజెంట్. వాళ్ళ గురువుగారు అన్నారు, నువ్వు వాదించడం మానే, నోరు మూసుకో, నువ్వు మౌనం చెయ్యి అన్నారంట. ఇప్పుడు ఎక్కువ మాట్లాడేమంటే అండి ఎనర్జీ బయటకు వెళ్ళిపోయిందని అర్థం. ఎనర్జీ లోపల ఉండాల. ఎనర్జీ లోపల పెట్టుకొని ఫోకస్ చేస్తే మనకు అంతులేని శక్తి లభిస్తుంది. అష్టసిద్ధులు అలాగే లభిస్తాయి అన్నమాట. ఊరికే మాట్లాడుతూ ఉండి ఆర్గ్యూ చేస్తా, ఇది డిబేటింగ్, పండితులు డిబేట్ చేస్తూ ఉంటారు. ఈ ఉపనిషత్తులు అవన్నీ పెట్టుకొని డిబేటింగ్, సో దే డిబేట్ ఎ లాట్. బట్ అది ఏమంటే మన ఎనర్జీ బయటకు వచ్చేస్తుంది. మన ఎనర్జీ లోపల పెట్టుకొని ఫోకస్ చేసి భగవంతుడి మీద మనం ఫోకస్ చేయాలంటే మనం మౌనంగా ఉండాలి. అదే కదా ఋషులు చేసేవారు ఇంతకుముందు అంతా. సంవత్సరాల తరబడి మౌనంగా ఆ లోపల మంత్రజపంతో ఉండిపోయేవారు. అప్పుడు వాళ్ళు తపస్సు చేసి కళ్ళు తెరిస్తే వాళ్ళకి అంత శక్తి ఉండేదన్నమాట. ఇప్పుడు ప్రహ్లాదుడికి అలాగే అంత శక్తి. అందువల్ల మంటల్లో పడేస్తే కూడా ఏమవ్వలేదు. సో ఈ సదాశివ బ్రహ్మేంద్ర గారు ఒకసారి ఆ ఊరిలో ఏదో పెద్ద వరదలు వచ్చేసి ఆయన తపస్సు చేస్తూ ఉన్నారంట. చెట్టు కింద కూర్చొని ఆయన ధ్యానంలో మునిగిపోయారు. పెద్ద వరదలు వచ్చేసినాయి ఆ ఊరిలో. వరదలు వచ్చేసి ఇళ్ళు కొట్టుకుపోయినాయి. అందరూ ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఈయనకి ఏమీ తెలియలేదు, ఆయన అక్కడే ఉండిపోయారు అన్నమాట. అక్కడే ఉండిపోతే
కొంతకాలం అయ్యాకనేమో నీరు వరదలు తగ్గిపోయినాయి, నీళ్ళంతా ఎండిపోయినాయి. ఇప్పుడు అన్నీ మూసుకుపోయినాయి కదా. సో ఆ విలేజర్స్ అందరూ వచ్చి అంతా తవ్వుతున్నారు, వాళ్ళ వాళ్ళ సామాన్ల కోసం, వాళ్ళ వాళ్ళ ఇళ్ళ కోసం అన్నీ తవ్వుతున్నారు. సో ఈయన దగ్గరికి వచ్చి ఈయన తవ్వుతుంటే రక్తం వచ్చిందంట. వాళ్ళు భయపడి అయ్యో బాబోయ్ రక్తం వచ్చింది, ఎవరు మనిషి ఉన్నారని అంతా స్లోగా అన్నీ పెళ్ళగించి తీస్తే ఆయన కళ్ళు తెరిచి చూసి పెద్ద ఏటు పడింది. గుణపతోటి చేశారు వాళ్ళు. పెద్ద ఏటు పడి రక్తం కారుతుంటే ఆయన లెగిసి నవ్వి ఆయన నడుచుకొని వెళ్ళిపోయారంట. ఇంకొకసారి ఒక ఊరిలో ఊరిలో ఉన్న జనాలందరూని ఈ మహాత్ముడి దగ్గర మహాత్ముడు అందరూ వచ్చి కొలిసేవారు అన్నమాట. కొలిస్తే ఆ ఊరిలో ఉన్న రాజుగారు ఆయనకి అసూయ. ఏదో ఊరికే ఒక చెట్టు కింద కూర్చున్న వాళ్ళందరికీ ఆయన దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళి నమస్కారం చేస్తున్నారు, ఏముంది ఆయన దగ్గర అనేసి వచ్చారంట. ఆయన వచ్చి చూసేసరికి బోల్డ్ అంతమంది కూర్చొని, ఆయన ఏమీ మాట్లాడటం లేదు, వీళ్ళందరూ కూర్చొని నమస్కారం చేసుకొని కూర్చున్నారంట. సో మనకు తెలిసిందే కదా ఈ విషయం. ఎన్లైటెండ్ మాస్టర్స్ వాళ్ళు అలా కూర్చుంటారు, మనతో ఏమీ మాట్లాడక్కర్లేదు, కానీ ఆ ప్రశాంతత, వాళ్ళ మనసులో ఉండే ప్రశాంతత మనకు కూడా వచ్చేస్తుంది, అంటుకుంటుంది. అప్పుడు మనకి ఇంతకుముందు ఏదో ప్రశ్నలు అడగాల, ఏదో కొరత ఉన్నదని వెళతాం కదా, ఆ ప్రశాంతతకి వాళ్ళకి ప్రశ్నలు ఉండవు, ఏమి ఉండవు. ప్రశ్నలు ఉండి మనసులో, కానీ ఆ ప్రశాంతత ఉన్నది అంటే మనకు కూడా మెడిటేషన్ చేసినప్పుడు ఆ ప్రశాంతత వస్తుంది కదా, అప్పుడు మనం అన్నీ మర్చిపోమా. అలాగా ఆయన కూర్చున్నారు వీళ్ళందరూ. సో ఆయన రాజుగారి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసి మర్నాడు బట్టల్ని పంపించారు తీసుకురమ్మని. ఆయనేమో రానన్నారు, ఆయన పాటికి ఆయన వెళ్తున్నారన్నమాట. ఈ బట్టలు ఆయన చెయ్యి నరికేశారు. రాజుగారి ఆజ్ఞ నువ్వు ఉల్లంఘిస్తున్నావు అనేసి పనిష్మెంట్. ఆ ఖడ్గం తీసుకొని ఆ జబ్బ నరికేశారు. జబ్బ నరికేస్తే జబ్బ పడిపోయింది కింద. ఆయన పాటికి ఆయన నడుచుకునే వెళ్తున్నారంట. ఈ విషయం చెప్పగానే రాజుగారు భయపడి పరిగెట్టి వచ్చి ఆ చెయ్యి తీసుకొని ఆయన కాళ్ళ దగ్గర పడి, మహాత్మా మీరు మహాత్ములని తెలియలేదు, నన్ను మన్నించండి అంటే ఆ చెయ్యి తీసుకొని ఆయన అంటించేసుకొని ఆయన పాటికి ఆయనే నడుచుకుంటూ వెళ్ళిపోయారంట. ఎప్పుడో దిస్ హ్యాపెండ్ ఓన్లీ అబౌట్ 200 years ago. సో ఈ విషయాలన్నీ వట్టి పురాణాల్లో జరిగింది, ఇవన్నీ నమ్మశక్యమా అని కొంతమంది అడుగుతారన్నమాట. భగవంతుడి మీద, పురాణాల మీద నమ్మకం లేని వాళ్ళు. కానీ ఆయన పొరూరు అని ఒక ఊరు, సదాశివ బ్రహ్మేంద్ర గారి ఊరు. ఆ ఊరిలో ఆయన సమాధి ఇప్పటికీ ఉందన్నమాట. చెప్పాలి మనము యంగ్స్టర్స్ వాళ్ళు ఏది అన్ని కాలంలో క్వశ్చన్ మార్క్, ఈజ్ ఇట్ ట్రూ, పురాణాలు అలాగే అంటాయి అని వాళ్ళందరికీ చెప్పాలి. నిదర్శనం ఇప్పుడు కూడా ఉన్నది, సదాశివ బ్రహ్మేంద్ర గారు ఇలాగంతా జరిగింది అని. సో ఇదంతా ఎందుకో భక్తి మీద వచ్చిందనమాట. సో ఈయనకు అంత భక్తి, ప్రహ్లాదుడికి అంత భక్తి, అందువల్ల ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. ఇంకా అది దాంట్లోనే కాదు, ఆయనకి ఇంక ఎంత తేజస్సో, బ్రహ్మ తేజస్సు ఉండేది అన్నమాట. అప్పుడు ఇవన్నీ చూసి ప్రహ్లాది హిరణ్యకశిపుకి చాలా భయమేసి ఏం చేయడం, నాకే సంభవిస్తుందేమో అనేసి ఆయన వాపోతున్నాడు మనసులో.
ఆ మనస్సులో ఆయన కుంగిపోవడం, ఆయన భజన, ఆయన భయం, అక్కడ ఉన్న ఈ గురువులు ఉన్నారు కదా షండా అమర్కడు, వాళ్ళిద్దరూ చూసి వాళ్ళకి ఇదేంటిది, మన మహారాజు గారు దీనికోసం భయపడిపోతున్నారు అనేసి మొహం అంతా ఇలాగైపోయిందట అనేసి, ప్రభు మీరు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు దిగాలుగా ఉన్నారు ఇలాగా, మీరంటే ఈ ముల్లోకాలు భయపడతాయి, మీరు విచారించకండి. శుక్రాచార్యులు గారు రాగానే, శుక్రాచార్యులు ఎవరు, ఆస్థాన పురోహితుడు కదా ఆయన, ఈ షండ అమర్కుడు వీళ్ళిద్దరూని ఆయన పుత్రులు. ఓకే, ఆయన ఎక్కడికో వెళ్ళారు తపస్సు చేసుకోవడానికి టెంపరీలీ. సో వీళ్ళిద్దరూ చూసుకుంటున్నారు. వీళ్ళు అన్నారు ఇంకా ఎలాగా శుక్రాచార్యులు వారు వచ్చేస్తున్నారు, శుక్రాచార్యుల వారు వచ్చేసాక ఈ ప్రహ్లాదుడిని గురుసేవకని ఉపయోగిద్దాము, గురుసేవకి పంపిస్తే ఆయన మనసు మెల్లగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏదో పసిపిల్లవాడు, లోకం తీరు తెలీదు, యవ్వనానికి వచ్చాక అన్నిటి మీద ఆశ వస్తుంది. సో అలాగ అవుతుంది. ప్రభు మీరేం భయపడకండి, మళ్ళా నాతో పంపించండి. ఆ పిల్లవాడు కొంచెం పెద్దవాడు అవ్వగానే అన్ని ఆశలు వస్తాయి, గృహస్థాశ్రమ ఆశ, కామం అవన్నీ వస్తాయి, అన్నీ సరైపోతుందండి, భయపడకండి, నాతో పంపించండి అని. సో ఈ మాటలు విని హిరణ్యకశిపుడు అనుకున్నాడు, అవును కదా పిల్లోడు చిన్నపిల్లోడు కదా, యుక్త వయసు వస్తే అందరికీ వస్తుంది, సర్లే అని కొంచెం ధైర్యం వచ్చి పంపించారన్నమాట. పంపిస్తే స్కూల్కి వచ్చాడు. స్కూల్కి వచ్చి వీళ్ళిద్దరూ చాలా జాగ్రత్తగా తలుపులన్నీ వేసేసి, ఆశ్రమ గేట్లు, గురుకులం గేట్లన్నీ మూసేసి అందరి దగ్గర చెప్పారు, ఎవరన్నా వైష్ణవుడు వస్తాడేమో జాగ్రత్త, వాళ్ళు మనలాగే వేషం వేసుకొని వస్తారు, ఎవరిని లోపలికి పంపించకండి. ఎవరో వచ్చి ఈ ప్రహ్లాదుడి తల పాడు చేసేసారు, ఇప్పుడు మనం ఈ పిల్లోని మన దారిలోకి తీసుకురావాలా అని వాళ్ళు చాలా కేర్ఫుల్ తీసుకున్నారన్నమాట. ఆ కేర్ తీసుకొని వీళ్ళిద్దరూ మళ్ళా ధర్మ అర్థ కామం గురించి బోధించేవారు. సో ఈ గురువులకి కష్టపెట్టకూడదని తను కూడా మళ్ళా అన్నీ వల్లి వేసేవాడు అన్నమాట. ఈ మైండ్ ఫోకస్డ్ ఉన్న వాళ్ళకి ఎవరన్నా ఏదైనా చెప్తే చాలా బాగా జ్ఞాపకం ఉంటుందండి. దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఫోకస్ ద మైండ్. ఇప్పుడు ఈయన ఎప్పుడు భగవంతుడి మీద పెట్టుకొని, సో ఫోకస్ మైండ్ కదా, లేజర్ షార్ప్ మైండ్ కదా, అప్పుడు గురువుగారు చెప్పిందంతానేమో బాగా ఎక్కిది, ఆయన అన్నీ వల్లె వేసి మళ్ళీ అప్పగించేసేవాడు అన్నమాట, గురువుల్ని కష్టపెట్టకూడదు అనేసి. ఇప్పుడు ఆ గురువులు ఎప్పుడన్నానే మధ్యలో వాళ్ళ పనికని వెళ్ళిపోతే ఆ పిల్లలందరినీ పెట్టుకొని రండి మనం ఆడుకుందాము, మాట్లాడుకుందాము అని చుట్టూ చేర్చుకొని భగవంతుడి గురించి చెప్పేవాడు అన్నమాట. సో భక్తులు అంటే ఇదేనమాట, నిజమైన భక్తులకి ఎప్పుడూ భగవంతుడి గురించి మాట్లాడాలా, భగవంతుడి గురించి ప్రచారం చేయాలా అని ఉంటుందన్నమాట. వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ షేర్ చేసుకోవాలని ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఆనందం అనుభవిస్తున్నారు, ప్రశాంతతగా ఉన్నారు వాళ్ళు బయట చూస్తే ఆ పిల్లలు మిగతా వాళ్ళందరూని ఎప్పుడు ఏదో ఒక కలతలో ఉంటారు, ఏదో రెస్ట్లెస్గా ఉంటారు. వాళ్ళందరినీ చూస్తే భక్తులకు అనిపిస్తుంది, పాపం వీళ్ళ మనసంతా మాయలో పడిపోయి ఇంత కష్టపడుతున్నారు, వీళ్ళకి చెప్పాలా, భగవంతుడి గురించి చెప్పాలా, మనసులో ప్రశాంతత వస్తుంది, వాళ్ళు ఇంత కష్టపడకూడదు అని ఆతృత ఉంటుందన్నమాట, వేరే వాళ్ళకి మంచి జరగాల అని. సో భగవంతుడి గురించి ప్రచారం
చేయడం మొదలెట్టేవాడు. సో ఇలాగ ప్రచారం చేసి భక్తులు అంటే భగవంతుడు కూడా చాలా ఇష్టమంట, భగవంతుడికి అత్యంత ప్రియమంట. మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా, భగవంతుడి దగ్గర చేరడానికి ఏం చేయాలా, భగవంతుడికి నా మీద ఇష్టం ఉండాలా అంటే ఏం చేయాలా అనుకుంటాం కదా మన సాధకులు. ఏం చేస్తే మనం భగవంతుడికి దగ్గర అవుతాము, ఏం చేస్తే మనకి భగవంతుడి సాయుధ్యం జరుగుతుంది, అవన్నీ మాట్లాడుకుంటాం కదా, అవన్నీ ప్రశ్నలు వస్తాయి కదా. అవన్నీ ఇట్స్ వెరీ సింపుల్. భగవంతుడి గురించి మనము ప్రచారం చేయాల. రామకృష్ణ పరమహంస గారు ఆ పుస్తకంలో ఒక చోట రాసుంది, ఇద్దరు భక్తులు చేరుకున్నారంటే వాళ్ళకి పరమ సంతోషం అంట. ఎందుకంటే ఈయనకి తెలిసిన లీలలో ఆయనకి చెప్తారంట, ఆయనకి తెలిసిన లీలలో ఈయనకి చెప్తారంట. సో ఇద్దరు భగవంతుడి లీలలో చెప్పుకొని మురిసిపోతారంట. రామకృష్ణ పరమహంస గారు ఆ పుస్తకంలో చెప్పారు, రాసి ఉన్నదన్నమాట. సో అందుకే మనం ఎప్పుడూ భక్తులతో ఉండాల. సత్సంగ అనేది అందుకే అందరూ కూర్చొని లైక్ మైండెడ్ పీపుల్ భగవంతుడి గురించి మాట్లాడుకోవడం, భగవంతుడి గురించి వర్ణించడము, ఇదే భక్తి యోగం అంటే ఇదే, ఇంకేం లేదు. పెద్ద సర్కస్ ఏమీ కాదు. భక్తి యోగం అంటే భగవంతుడి గురించి మాట్లాడుకోవడం, ఆ భగవంతుడి లీలల గురించి మాట్లాడుకోవడము అంటే అది అందరికీ రాదు. ఇలా వింటామో ఇలాగ వెళ్ళిపోతుంది, ఇలా వింటామో ఇలాగ వెళ్ళిపోతుంది. అందుకే ఆ నవవిధ భక్తి అని నిన్న మాట్లాడుకున్నాం కదా, అది మనం ప్రాక్టీస్ చేయాలి. సత్సంగంలో ఉండాల, మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం చేసేది అదే, మనం మాట్లాడుకుంటున్నాము భగవంతుడి గురించి. భగవంతుడు భక్తుడు, ఉన్నతమైన భక్తుడు, భక్త ప్రహ్లాదుడు, నంబర్ 1 భక్త. ఆయనకి ఆ పొజిషన్ ఎలాగొచ్చింది మాకు తెలియాలా, నేను అంత భక్తుడు అవ్వాలా, నాకు తెలియాలా ఆయన ఏం చేశారు, ఆయన జీవితం ఎలాగయ్యింది, ఆయనకి ఇంత జ్ఞానం ఎలాగొచ్చింది అని మనకి ఎంతోన్నో క్వశ్చన్లు కదా. సో ఆ ప్రశ్నలకన్నీ సమాధానానికే ఈ చరిత్రలో అన్నీ ఉన్నాయి. సో చెప్పారు. ఇప్పుడు అన్నాడు ప్రహ్లాదుడు అన్నాడు, మనసులో భగవంతుడు ఉన్నంత కాలము మనకి కష్టాలని ఉండవు అని ఆయన అన్నారు. మిత్రులారా, బుద్ధిమంతులు ఎప్పుడూ కౌమార అవస్థ నుండే భగవన్నామాన్ని చేపట్టాల, భగవద్ ధర్మాన్ని చేపట్టాల, నామాన్ని చేపట్టాలా. భగవంతుడు ఏది చెయ్యి అన్నారు, ఏది చెయ్యకూడదు అన్నారు, మనం అవన్నీ పాటించాలా. ఇప్పటి నుంచే, చిన్నప్పటి నుంచే. ఇట్స్ ఎ రాంగ్ నోషన్ పీపుల్ హ్యావ్ ఈ కాలంలో. ఎన్నోసార్లు నేను చెప్పినప్పుడు అంటారు, అయ్యో ఇదంతా ఇప్పుడే ఎందుకండి, రిటైర్ అయిపోయాక ఇవన్నీ వస్తాం మేము అని. చూడండి ఎంత చక్కగా ప్రహ్లాదుడు అన్నాడు, బుద్ధిమంతులైన వారు అంట. బుద్ధిమంతులైన వారు కౌమార అవస్థ నుంచే భగవద్ధర్మాన్ని చేపట్టాల. మానవ జన్మ ఒక్కటే భక్తి యోగానికి భక్తి యోగం అనుసరించడానికి అనుకూలమైనది. ఆ మానవ జన్మ ఎప్పుడు దొరుకుతుంది? చాలా అరుదు. మానవ జన్మ దొరకడం, శాస్త్రాలు చదువుకోవడము, వినడము, ఆ సందర్భం దొరకడం,
ఆ అవకాశం దొరకడం, అన్నిటికంటే అరుదైనది గురువు దొరకడం. మానవ జన్మ దొరికింది, శాస్త్రం దొరికింది, గురువు దొరికారు అంటే మనకి 50% అన్నమాట. 50% పాస్ అయిపోయాము. అన్ని సబ్జెక్టులో 50% మార్కులు వచ్చేసినాయి మనకు. అందుకే ఈ మానవ జన్మ ఇవన్నీ దొరికినాయి అన్నమాట. ఇప్పుడు ఐఐటికి ఎంట్రన్స్లో పాస్ అవ్వాలి అంటే 50% ఈజ్ నాట్ ఇనఫ్. 80-90% రావాలంటే సాధన చేయాలి కదా. ఇప్పుడు మనకి ఇవన్నీ అవకాశం వచ్చేసింది. సాధన ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి సమయం వృధా చేయనేయకూడదు. డబ్బులు కావాలంటే మనం కొనుక్కుంటాము. ఆరోగ్యం కావాలంటే కొంతకాలం అయ్యాక ఆరోగ్యం కూడా వస్తుంది. కానీ వృధా అయిన సమయం మనకు మళ్ళా రాదు. అయిపోయిందంతే. 60-70 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకా ఎంతకాలం ఉంటామో మనకు తెలీదు. ముసలాళ్ళం అయిపోయాము. ఓకే, మానవ జన్మ ఒక్కటే భక్తి యోగానికి అనుకూలమైనది. ఇంద్రియ సుఖం ఉన్నారు చూసారా, చెప్తున్నాడు చూడండి. ఇంద్రియ సుఖాలు కుక్కకి ఉన్నది, నక్కకి ఉన్నది, క్రిమి కీటకాలు కూడా ఉన్నాయి. ఏంటి? తింటారు, పడుకుంటారు, మైథునం చేస్తారు. అది వాళ్ళు చేస్తున్నారు, మనము చేస్తున్నాము. కానీ మన ఒక్కళ్ళకే ఈ అవకాశము. కృష్ణ, రామకృష్ణ, ఓం నమో భగవతే వాసుదేవాయ, నమః పంకజనాభాయ, నమః పంకజమాలిని, నమః పంకజనేత్రాయ, నమస్తే పంకజాంగ్రయే. అది మనుషులు ఒక్కళ్ళే చెప్పగలరు. ఇంకెవ్వరు, ఏ జీవులు కూడా చెప్పలేవన్నమాట. అంత ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ. కానీ ఏం చేస్తాం మనం? ఒక 100 ఏళ్ళు మన ఆయుష్ అనుకోండి. ఆ 100 ఏళ్లలో 50 ఏళ్ళు నిద్రపోతాము. సో 50 ఏళ్ళు అయిపోయినాయి కదా, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి? ఇంకా 50 ఏళ్ళు మిగిలి ఉన్నాయి. ఆ 50 ఏళ్లలోని 10 ఏళ్ళు పసితనంతో, బాల్యంతో అయిపోతాయి. ఇంకా 40 ఏళ్ళు ఉన్నాయి. ఆ తర్వాత కొంచెం పెద్ద అవగానే మనము ఇప్పుడు 11వ ఏడు వచ్చిందంటే ఏంటి? క్రికెట్ ఆడాలా, అది ఆడాలా, ఇది ఆడాలా, ఫ్రెండ్స్ తోటి, లేకపోతే పార్టీలు, రైట్, చదువుకోవడం కొంచెం అవుతుంది. సో 10 ఏళ్ళు అయిపోయినాయా? 50లో 20 ఏళ్ళు అయిపోయింది. బాల్యం అయిపోయింది, ఆటపాటలతో అయిపోయింది. లాస్ట్ ఇంకా 20 ఏళ్ళు ముసలితనం. ముసలితనంలో ఏమొస్తుంది? రోగాలు. తల నుంచి కాలి వరకు రోగాలు. కూర్చోవాలంటే కష్టం, సాధన చేయాలంటే కష్టం. ఓకే, ఇంకా మధ్యలో ఇంకేదైనా రోగాలు వచ్చి ఆపరేషన్లు అవన్నీనే. ముసలరకం అంటే రోగాలు అన్నమాట, రోగాలు పుట్టలు అవన్నీని. ఇవన్నీ వస్తాయి, అదొక 20 ఏళ్ళు అయిపోతాయి. మిగిలింది 10 ఏళ్ళు ఉన్నాయి. ఆ 10 ఏళ్లలోని మన మనసు ఎక్కడ తిరుగుతుంది అంటే కామవాంఛతో తిరుగుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు దేవుడి మీద మనసు పెట్టాలా, భగవంతుడి మీద మనసు పెట్టాలంటే ఎక్కడున్నదండి మనకి? మనము ట్రై చేయకపోతే, చిన్న వయసు నుంచే మనం స్టార్ట్ చేయకపోతే మనకి తెలియకుండానే వచ్చేస్తుంది అన్నమాట. మన అంత్యక్రియలు
చేయించుకోవడానికి. మనం ఎంతకాలం ఉంటామో తెలియదు. పరీక్షిత్ మహారాజు 21 సంవత్సరాలంట. ఆయన పోయినప్పుడు ఆయన వయసు ఒకటే 21 సంవత్సరాలు. కానీ ఆయన నేను చనిపోతున్నాను అని తెలిసి కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళారు. ఏం నేర్చుకోవాలో ఆయన నేర్చుకున్నారన్నమాట. అట్లీస్ట్ ఆయనకు తెలిసింది ఒక వారంలో నేను చనిపోతాను అనేసి. మనకు అది ఏమీ తెలీదు ఏమవుతుందో అనేసి. ఒకసారి సపోజ్ సడన్గా మనకు తెలియకుండానే స్ట్రోక్ వచ్చింది అంటే మంచంలో పడుకొని ఏం చేస్తాం మనము? ఏమి చేయలేము. టాయిలెట్కి వెళ్ళాలంటే కూడా మనకి వేరే వాళ్ళు హెల్ప్ చేయాలన్నమాట. ఆ స్థితి వచ్చేస్తుంది. సో టైమ్ ఈజ్ దట్ ఇంపార్టెంట్. ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీ సెకండ్ ఆఫ్ అవర్ లైఫ్ నామస్మరణ చెయ్యాల. అవన్నీ లీలలన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలంటే కొంచెం ఎఫర్ట్. నామస్మరణ చేయడానికి అంటే ఏమీ ఎఫర్ట్ లేదు. భగవంతుడి రూపం మన హృదయంలో చూడాలి అంటే దానికి ఏమీ ఎఫర్ట్ అక్కర్లేదు. అలవాటు చేసుకోవాలంటే చక్కగా మన పనులు మనం చేసుకోవచ్చు. నామస్మరణ వెళ్తూ ఉంటుంది. హృదయంలో భగవంతుడిని పెట్టుకున్నామంటే ప్రహ్లాదుడిలాగా ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం భయపడము. ఆ లోపల నామం వెళుతూ ఉంటుంది. మన మనసు భగవంతుడి పాదాల్ని గట్టిగా అయస్కాంతం మీద ఇనప మొక్క వెళ్ళి కూర్చున్నట్టు కూర్చుండిపోయింది అంటే మనకి ఇంక ఏది అనిపించదు అన్నమాట. ఏమైనా సరే స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో ఉంటే కూడా మనకి ఏమీ అనిపించదు. ఎందుకంటే మన మనసు కూర్చుండిపోయింది భగవంతుడి పాదాల మీద. అందువల్ల దిస్ సాధన ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ కలియుగంలో ఇంత ఈజియెస్ట్ సాధన మనకి ఇచ్చారు. మనం కలియుగంలో పుట్టేము, మనకింత టెక్నాలజీ ఉన్నది, ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి అంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం. మనము పక్కన ఏం జరుగుతుంది మనకు అనవసరం. ఎంతెంతో జరుగుతున్నాయన్నమాట. ఆసురీ సంపత్తు, అందరికీ ఆసురీ సంపత్తు. నాకు ఇంకా డబ్బులు కావాలా, నాకు భూమి కావాలా అని కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, చంపేసుకోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అవన్నీ జరుగుతూనే ఉంటాయండి. ఆసురీ సంపత్తి ఇవంతాని. కానీ భగవద్భక్తి ఉన్న వాళ్ళకి మనకి అది కావాలని అనిపించదు. ఇంద్రియ సుఖం కావాలని అనిపించదు. ఏదో బాహ్య ప్రపంచంలో ఏదో పూసేసుకోవాలా అనిపించదు మనకి. ఎందుకంటే భగవంతుడు మన మనస్సులో ఎప్పుడు ఉంటే ఇంకా ఎంత ఆనందంగా ఉంటుందో. మొన్న విన్నారు కదా, ఈ పురుషోత్తమ మాసంలో క్లాసులు తీసుకున్నాను నేను. రాధాష్టకము, నందనాష్టకము, కృష్ణాష్టకము, తర్వాత రాధా కృపా కటాక్ష స్తోత్రం, పరమశివుడు రాసిన రాధా కృపా కటాక్ష స్తోత్రం. అవన్నీ మనం చదువుకొని మాట్లాడినప్పుడు విన్నప్పుడు ఎంత బాగున్నదండి, ఎంత సంతోషంగా అనిపించిందండి మనకి. అంత సంతోషం భగవంతుని మనసులో పెట్టుకుంటే అంత సంతోషం. ఇవన్నీ ఆ చెరుకు ఉన్నా చూసారా, ఆ చెరుకు నవిలి ఆ పిప్పు ఆ రసం పోయాక అని పిప్పి, అలాంటి పిప్పి అన్నమాట ఈ ప్రపంచంలో ఉండే విషయాలు. సో ఈయన అంటున్నారు, ఈ ధనం కోసం ప్రాకులాడతారు, ప్రాణానైనా పోగొట్టుకుంటాడు. భక్తి లేని వారు ఈ సంసార బంధంలో తగులుకొని దానిలోనే ఊగులాడుతుంటారు అన్నారు. ఆ తర్వాత అన్నారు, మీరు ఆ పిల్లలతో చెప్తున్నారు, మీరందరూ దానవ సంతానమే అయినప్పటికీ మీరు వాళ్ళందరికీ దూరంగా ఉండండి.
దూరంగా ఉండి నారాయణుడిని ఆశ్రయించండి, మహాత్ములని ఆశ్రయించండి. మీకు కూడా మనసు మారుతుంది, మీకు కూడా దైవీ సంపత్తి వస్తుంది, మీరు కూడా నారాయణుడి చెంతని చేరుకుంటారు అనేసి చెప్పారు. భక్తులు ఎప్పుడూని వాళ్ళకి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్తారన్నమాట. ఏ గురువు దగ్గర నేర్చుకున్నారు అని చెప్తారు. ప్రహ్లాదుడు చెప్పాడు, నేను ఈ జ్ఞానాన్ని సాధు పురుషుడైన నారద మహర్షి కృప వల్ల ఆయన దగ్గర నుంచి విన్నాను అన్నారు. ఇప్పుడు ఆ పిల్లలందరూ అంటున్నారు, ఓ ప్రహ్లాద, నువ్వేమో మన గురువుల దగ్గరే మనం అందరం ఒకటిగా చదువుకున్నాము, గురువులు ఎప్పుడు ఇలాంటి విషయం చెప్పనే లేదు, నువ్వేమో అంతఃపురంలో ఉన్నావు, అక్కడ నీకు మహాత్ముల దర్శనం ఎలాగ దొరికింది, నీకు నారద మహర్షి గారు ఎప్పుడు వచ్చి ఇవన్నీ చెప్పారు అని అడిగారు. అడిగితే ప్రహ్లాదుని అన్నాడు, మా నాన్నగారు, మా తండ్రి గారు హిరణ్యకశిపు మందర పర్వతానికి అమరత్వాన్ని పొందడానికి తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవతలందరూని దానవుల మీద దండెత్తి వచ్చి ఓడిస్తే ఆ దానవులందరూని భయపడిపోయి చెల్లా చెదురు అయిపోయి అన్ని మూలలకి పారిపోయారు. అప్పుడు మా తల్లిగారు రాజభవనంలో ఒక్కతే ఉన్నది. దేవతలు రాజభవనంలోకి వెళ్ళి కూడా రాజభవనంలో ఉన్న సిరి సంపదలంతని దోచుకుపోయారు. ఇంద్రుడు వచ్చి మా అమ్మని లాక్కెళ్ళిపోయాడు. మా అమ్మ భయంతో ఏడుస్తూ వేడుకుంటుంటే కూడా వినకుండా ఈడ్చుకొని వెళ్ళిపోయాడు. అలాగే ఈడ్చుకొని వెళ్ళిపోతున్నప్పుడు నారద మహర్షి గారు వచ్చి, ఓ ఇంద్ర, నువ్వెందుకు ఈవిడిని ఇలా ఈడ్చుకొని వెళుతున్నావు అంటే, అప్పుడు ఇంద్రుడు అన్నాడు, ఈవిడి హిరణ్యకశిపు శిశువు ఈవిడ గర్భంలో ఉన్నది. ఇప్పుడు ఈవిడ ప్రసవిస్తే ఇంకొక హిరణ్యకశిపు పుడతాడు, నేను అందుకే తీసుకెళ్ళి ప్రసవం అవ్వగానే నేను చంపేస్తాను అని. అప్పుడు నారద మహర్షి అంటారు, దేవేంద్ర, ఆవిడ గర్భంలో ఉన్నది మహాభాగవతుడు, భగవద్భక్తుడు. ఆ భగవద్భక్తుడిని ఎవ్వరూ చంపలేరు, నువ్వు నా దగ్గర వదిలేయి, నేను చూసుకుంటాను నా ఆశ్రమంలో. ఆవిడకి ఆ శిశువు పుట్టే వరకుని నా ఆశ్రమంలో చక్కగా చూసుకుంటాను, నువ్వు ఆవిడని వదిలేయి అన్నాడు. నారద మహర్షి గారు ఎప్పుడు భగవద్భక్తుడు ఆవిడ గర్భంలో ఉన్నాడని చెప్పాడో వెంటనే దేవేంద్రుడు ఆవిడని వదిలేసి ఆవిడ చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేశాడు. ఎందుకు చేశారు? భగవద్భక్తుడు. భగవద్భక్తుడు అంటే దేవతలకు కూడా అంత భక్తి అన్నమాట. ఆ శిశువు ఇంకా పుట్టలేదు, ఏమీ లేదు, ఇంకా లోపలే ఉన్నాడు. కానీ దేవేంద్రుడు చూడండి, అంత పెద్ద పొజిషన్లో ఉన్నాడు, అంత భక్తి. దేవేంద్రుడికి భక్తులు అంటే అంత ఇది. సో ఆవిడ చుట్టూ తిరిగి, ఎవరో ఆవిడ రాక్షస స్త్రీ అయితే కూడా ఆవిడ చుట్టూ తిరిగి ఆవిడికి నమస్కారం చేసి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు నారద మహర్షి గారు ఆవిడ్ని తన ఆశ్రమానికి తీసుకెళ్తే ఆవిడ ఎంతో భక్తితో నారద మహర్షి గారికి సేవ చేసింది. నారద మహర్షి గారు ఆవిడికి జ్ఞానబోధ చేశారు. ఆవిడికి జ్ఞానబోధ చేసేటప్పుడు నారద మహర్షి గారి మనసంతా ఆ శిశువు మీద అన్నమాట. సో ద హోల్ నాలెడ్జ్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ అన్బోర్న్ చైల్డ్. ఆవిడ గర్భంలో ఉన్న శిశువు మీద ఆయన ఫోకస్. సో ఆవిడ విన్నది, కానీ ఆవిడ మర్చిపోయింది. ఎందుకు? వినేటప్పుడు ఆవిడ మనసు సగము హిరణ్యకశిపు మీద. భర్త కదా ఎంతైనా, అయ్యో ఆయన వెళ్ళిపోయారు,
ఎక్కడో అడవుల్లోకో వనాల్లోకో వెళ్ళిపోయారు, ఏ కొండ మీద ఉన్నారో, ఏం తపస్సు చేసుకుంటున్నారో, ఏం తిండి తిప్పలు లేకుండా ఉన్నారో, రాజభవనంలో ఇంత చక్కగా ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం కష్టపడుతున్నారో, ఆయన ఎప్పుడు వస్తారో, నేను ఇక్కడ వదిలేసి నేను ఎప్పుడు నా రాజభవనానికి వెళ్ళిపోతాను. దీస్ ఆర్ ఆల్ ద నార్మల్ థాట్స్ ఆఫ్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. సో అందువల్ల ఏమీ ఎక్కలేదన్నమాట. ఇటేపు వెళ్ళింది ఇటేపు వచ్చేసింది, ఇటేపు వెళ్ళింది ఇటేపు వచ్చేసింది. ఓకే, కానీ ఆ పిల్లోడికి అంతా వంట పట్టిందన్నమాట. ఎంతో భక్తితో విన్నాడు, ఎంతో శ్రద్ధతో విన్నాడు. సో చెప్పి అన్నాడు, నేను ఎంతో శ్రద్ధతో విన్నాను, అది విన్నాక నా అహంభావం ఫుల్గా పోయింది. కాలస్వరూపుడైన ఆ పరమేశ్వరుని ప్రేరణచే చెట్లు పెరుగుతాయి, కాయలు ఇస్తాయి, కానీ నశించిపోతాయి. అలాగే మానవ శరీరం కూడా పుడుతుంది, పెరుగుతుంది, కొంతకాలం అయ్యాక వృద్ధాప్యం వస్తుంది, రోగగ్రస్తుడు అవుతాడు, నశించిపోతాడు. ఈ శరీరం నశించిపోతుంది, కానీ ఆ శరీరంలో ఉన్న ఆత్మ, ఆ ఆత్మకి ఇలాంటి వికల్పాలు ఏమీ ఉండవు. ఆ శరీరంలో ఏ జరిగినా సరే ఆత్మకి ఏమీ అనిపించదు. ఆ శరీరం పడిపోయాక, ఆ శరీరం చనిపోయాక ఆత్మకి చావు అనేది ఉండదు. ఆ విషయంపై నేను ఎప్పుడు సాధన చేశాను. నా మనసు ఎప్పుడు ఆత్మనిష్టలో ఉన్నది. నా ఆత్మనిష్టలో ఉన్నప్పుడు నేను, నాది అన్న అహంభావం తొలగిపోయి అంతా ఆ పరమాత్మే, ఉండేది అంతా ఆ పరమాత్మే, కనబడేది అంతా పరమాత్మే. ఈ మిథ్యా ప్రపంచం ఒకరోజు ఉండి ఒకరోజు నశించిపోయేది. ఈ మిథ్యా ప్రపంచంలో సుఖశాంతులు అనేది ఏమీ లేవు అని నాకు తెలిసింది. భగవంతుడి మీద భక్తి కలిగింది. ఆ భగవద్భక్తిలో ఉన్న మూలానే నేను ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉంటాను. మీరు కూడా ఆ భగవద్భక్తిలో ఉన్నారు అంటే మీకు కూడా ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉండేది, ఈ ప్రపంచం ఎలాగొచ్చింది అంటే మూల ప్రకృతి, మహాతత్వం, అహంకారం అని, పంచతన్మాత్రాలు అని 8 విధాల ప్రేరణ. దానిలో సత్వం, రజస్ అని, తమస్ అని 3 గుణాలు ఉంటాయి. ఆ తర్వాత 10 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ ప్రకృతి ఇలా చేయబడింది. కళ్ళు, ముక్కు, చెవు, నోరు, స్కిన్, పంచ కర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు, నోరు, ఎక్స్క్రిటరీ ఆర్గాన్, మలమూత్రాలు విసర్జేది, అండ్ ప్రొక్రియేషన్ ఆర్గాన్, జననేంద్రియం. ఇన్ని భాగాల సమూహమే ఈ శరీరం. ఈ శరీరం అనేది మాయ. ఇన్ని చిన్న 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 భాగాల సమూహమే ఈ శరీరం. ఈ శరీరం అదొక్కటే పని చేయలేదు. దానిలో
ఆత్మ ఉన్నప్పుడే ఈ శరీరం పనిచేస్తుంది. ఈ శరీరం ఒకరోజు పడిపోతుంది, కానీ ఆత్మ మటుకు ఎప్పుడూ ఉంటుంది. ఈ శరీరం ఆత్మ మీద డిపెండ్ అయి ఉంటుంది, కానీ ఆత్మ ఈ శరీరం మీద డిపెండ్ అయి ఉండదు. ఈ ప్రపంచంలో ఎంతెంతో మార్పులు జరుగుతూ ఉంటాయి, కానీ ఆత్మకి మటుకు మార్పు అనేది లేదు. మనము భగవంతుడి పాదాలు పట్టుకొని భగవంతుడి మీద ధ్యానం చేస్తే మెల్లగా మన మనస్సు కూడా సూక్ష్మంగా అయ్యి, ఆ సూక్ష్మంగా అయిన మనస్సు ఆత్మనిష్టలో వెళ్తుంది. సో ఇది యాక్చువల్లీ మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఆయన చెప్పారు ఇలాగా. సో అవన్నీ ఈ ఆత్మ అన్ని చోట వ్యాపించి ఉన్నది. ఆత్మకి పుట్టు విరుగుడు అనేది లేదు. ఆత్మలో భాగాలు అనేవి లేవు. ఆత్మకి దేని మీద డిపెండెన్సీ అనేది లేదు. అలాంటి నిర్వికారమైన సర్వవ్యాపక ఆత్మ మీద మనము ధ్యానించి ఆత్మనిష్టలో ఉండాల. నేను అలాగే ఆత్మనిష్టలో భగవంతుని పాదాలు పట్టుకొని ఆత్మనిష్టలో ఎప్పుడూ ఉంటాను అన్నారన్నమాట. అని అంటున్నారు, ఈ జగత్ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషిప్తి అవస్థ అంటే వేకింగ్ స్టేట్, డ్రీమింగ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్ మనమంతా ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా. అది బుద్ధి యొక్క వృత్తులు. ఈ వృత్తులన్నీ ఎవరు చూస్తున్నారు, ఎవరు అనుభవిస్తున్నారు అంటే మనసు చేంజ్ అవుతూ ఉంటుంది. నిద్రపోతుంది, లేకపోతే అలర్ట్గా ఉంటుంది, లేకపోతే డీప్ స్లీప్లో ఉంటుంది మనస్సు. ఇవన్నీ సో ఇవన్నీ చూసేది ఎవరు? ఆత్మ, సాక్షి. ఈ సాక్షి, నేను సాక్షి అన్న జ్ఞానంలో ఉండడమే జ్ఞాననిష్ట, ఆత్మనిష్ట. స్వయం ప్రకాశ ఆత్మ మీద మన మనస్సు లీనమైపోవడం అన్నమాట. ఇవన్నీ చేసి ఇలాగుంటే మనకి రీబర్త్ ఉండదు అని చెప్పారు. ఇంత చెప్పారు చూడండి. ప్రహ్లాదుడు ఆ దైత్య కుమారులకి చెప్పి, మరి చేయడం ఎలాగా? వాళ్ళు అడుగుతారు కదా, చేయడం ఎలాగా? అది మనం నెక్స్ట్ క్లాస్లో ఆయన ఏం చెప్పారో అలాగని. సో ఇప్పుడు మన ప్రాక్టీస్కి సినిమా స్క్రీన్ చెప్పాను కదా, అది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మనం అది పట్టుకుందాము. సినిమా స్క్రీన్లో ఎన్నెన్నో అవుతాయి, కానీ మనము ఆ స్క్రీన్, ఆ తెల్లటి స్క్రీన్ మీద మనసు పెట్టాం కదా, అలాగా అది బయట అన్నమాట. ఇలాగా ఇదంతా సినిమా. ఇప్పుడు నేను మీతో మాట్లాడడం, మీరు ఇక్కడ కూర్చొని వినడం, ఇదంతా సినిమా. ఈ సినిమా ముగిసిపోతుంది. ఇంకొక 10-15 ఏళ్లలో ఈ సినిమా ముగిసిపోతుంది. కానీ ఈ లోపల ఆత్మ పెద్ద స్క్రీన్, ఇది సర్వవ్యాపకమైన స్క్రీన్. ఆ స్క్రీన్ మీద ఈ శరీరం ఇక్కడ ఉంది అన్నమాట. ఆ స్క్రీన్ మీద ఇది ఉన్నది. ఆ స్క్రీన్ మీద మీరందరూ ఉన్నారు.
మన శరీరాలు పడిపోతాయి, కానీ స్క్రీన్ ఉండిపోతుంది. ఆ స్క్రీనే ఆత్మ, ఆ స్క్రీనే నేనే ఆ స్క్రీన్. ఈ శరీరం ఊరికే కొంతకాలానికి తోలుబొమ్మలు ఆటడానికి భగవంతుడు మనకి ఇచ్చిన చిన్న తోలుబొమ్మ అన్నమాట. సో ఈ తోలుబొమ్మకి నాకు ఏమీ సంబంధం లేదు. పడిపోతే అది ఒకరోజు పడిపోని, నేను పాటకి ఎప్పుడు నేనుగా మిగిలిపోతాను. నేను అనేది ఏంటి? వెలుగు. కళ్ళు మూసుకోనిలా మనలో ఉండి వెలుగు, స్వయం ప్రకాశక ఆత్మ. సో దాని మీద మనం మెడిటేట్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనం మళ్ళీ సోమవారం కలుసుకుందాం.